లైన్స్ రోడ్స్ కలిపి పెట్టేసాం. ఏది మిస్ ఇప్పుడు 3 ఫేజ్ అయిపోయింది కదా, అయ్యప్ప నగర్ 3 ఫేజ్ అయిపోయింది, పోల్స్ అడిగినవి అయిపోయింది, అన్నీ అయిపోయింది. షెల్టర్ని ఎదుర్కొంటా ఉన్న సైడ్ నుంచి లాస్ట్ టైం చూసాను చోట ఆ వీధులన్నీ కూడా డ్రైన్స్ రోడ్స్ కూడా పుష్కరాల్లో పెట్టారు. ఐడియా ఉంది. ఫస్ట్ వీధి నుంచి 4 వీధులు ఈ సైట్ ఆనుకొని వస్తుంది. దీంతో సహా అందరూ ఉత్తరాంధ్ర వీళ్ళు మిస్సెస్ గారు లింకులు అన్నారు. ఓటమి లక్ష్యం అభివృద్ధి సంక్షేమం. ఓటమి లక్ష్యం అభివృద్ధి సంక్షేమం. ఓటమి లక్ష్యం ఓటమి లక్ష్యం ఓటమి లక్ష్యం ఓటమి లక్ష్యం ఓటమి లక్ష్యం ఓటమి ఐక్యత ఓటమి ఐక్యత ఓటమి ఆదిరెడ్డివాసు గారి నాయకత్వం. కూటమి ప్రభుత్వం తరఫున ఈరోజు సుమారు 30 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది. 30 లక్షలతోటి మేజర్ డ్రైన్ ఏదైతే పైనుంచి వస్తా ఉన్న మేజర్ డ్రైన్కి కనెక్టింగ్ పెట్టి కింద నుంచి వెళ్తా ఉన్న మేజర్ డ్రైన్కి కనెక్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే ఈ వార్డులో సుమారు 50 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. అలాగే పుష్కరాలకు కూడా మిగిలిన సుమారు 1,50,00,000 పుష్కరాలకు కూడా పనులు పెట్టుకోవడం జరిగింది. అయ్యప్ప నగర్లోని ఏదైతే షెల్టర్ని ఎదుర్కొంటా ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్న సమస్య సింగిల్ ఫేజ్ కరెంట్, అది కూటమి వచ్చిన తర్వాతే 3 ఫేజ్లో కన్వర్ట్ చేసి అవసరమైన చోట ట్రాన్స్ఫార్మర్లు వేసి పరిష్కారం చూపించాం. అక్కడే 4 ట్రాన్స్ఫార్మర్లు వేసాం. కేవలం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 15వ వార్డులో కేవలం అయ్యప్ప నగర్లోనే 4 ట్రాన్స్ఫార్మర్లు అంటే సుమారు 20 లక్షలతోటి ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్స్ వేసి శాశ్వత పరిష్కారం చూపించున్నాం. అలాగే ఇప్పుడు బ్రాడీపేటలోని ఈ డ్రైన్ కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఎలక్ట్రికల్ పోల్స్ వేసాం. అలాగే పక్కనే ఉన్న రెల్లిపేట ఏదైతే సుమారు 185 మంది రిక్షా కార్మికులు గతంలో చాలండి జీతం 6,000, తర్వాత 6,000 నుంచి 9,000 ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నారు. గత 5 సంవత్సరాలు అడిగి వైసీపీ ప్రభుత్వంలోని నీరసం వచ్చేసి పని మీద విరక్తి కూడా వచ్చే పరిస్థితులు. కానీ ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 185 మంది రిక్షా కార్మికులకి 9,000 నుంచి 15,000 జీతం చేసింది కూటమి ప్రభుత్వం. చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. అంతేకాదు 79 మంది కార్మికులు, రెల్లి సామాజిక వర్గంలో ఉన్న కార్మికులు 79 మంది చనిపోతే రిటైర్మెంట్ అయితే గత ప్రభుత్వంలో పట్టించుకునే నాదుడే లేదు. మరి పారిశుధ్యం ఎలా మెరుగుపడుతుంది? కూటమి వచ్చిన తర్వాత 79 మందిని నియమించడమే కాదు, ఆ 79 మంది నియామకంలో ఏ ఒక్క రూపాయి అవినీతి కూడా జరగకుండా కూటమి ప్రభుత్వం శాసనసభ్యుడిగా నేను చూసుకున్నాను. ఎక్కడ అవినీతి లేదు. కుటుంబ సభ్యులకు అవకాశం ఇచ్చాం. ఇంకా కొంతమందికి అవకాశాలు ఇవ్వాలి, అది కూడా ఇచ్చే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఈ 15వ వార్డుని అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. 15వ వార్డు అనే కాదు, ఇప్పటికే 100 కోట్లతోటి టెండర్లు ఓపెన్ అయ్యి ఉన్నాయి. మరొక 150 కోట్లు ఇంకొక 15 రోజుల్లో ఓపెన్ చేస్తున్నాం. అది కాకుండా మరొక 250 కోట్లు కూడా శాంక్షన్ అయి ఉన్నాయి. అది కూడా అతి దగ్గరలో ప్రారంభం చేసుకోబోతాం. టెండర్లు పిలవడమే కాదు, పనులు కూడా త్వరగతిన ప్రారంభం చేసుకుంటూ నాణ్యతా ప్రమాణాల్లోని ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా కూటమి ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు.